హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారంతో కూడిన అమావాస్య, మౌని అమావాస్య అంటారండి, లేకపోతే చోలంగి అమావాస్య అని కూడా అంటారనమాట. ఈరోజు అయితే నేను అమ్మవారిని చక్కగా అలంకరించానండి. లలితాదేవిని చక్కగా పువ్వుల మధ్య అలంకరించాను. అమ్మవారికి ఎర్రని పీట పెట్టి దాని మీద ఇత్తడి పళ్ళెం పెట్టి దాని మీద అమ్మవారిని చక్కగా పెట్టి ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకొని ఈ శుక్రవారము మౌని అమావాస్య రోజు ఈ పూజ అనేది నేను సింపుల్గా చేసుకున్నాను. ఈరోజు రావి ఆకు దీపాలు పెట్టినా కూడా చాలా చాలా మంచిదండి. విష్ణుమూర్తికి మౌని అమావాస్య అంటే చాలా ప్రీతికరం. అందుకని రావి ఆకు దీపాలు ఇత్తడివి నేను పెట్టుకున్నాను. మీకు లేకపోతే మామూలు రావి ఆకు దీపాలు నా మట్టి ప్రమిదలో దీపారాధన కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు చక్కగా పూజ అనేది చేసుకోండి. ఫిబ్రవరి 9 మౌని అమావాస్య రోజున ఇలా చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం అనేది